రిట్రీవ్ చేసుకోవాలి అంటూ ఉదయం తన కుమార్తె అంబటి రాంబాబు కుమార్తె కూడా అక్కడికి చేరుకొని ఆ డాక్యుమెంట్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేసింది. ఇటు అంబటి రాంబాబుకు సంబంధించిన వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఇంటి లోపల నుంచి ఇటు బయట ఉన్న వాళ్ళతోని వీళ్ళు మాట్లాడే ఆ విజువల్స్ని మనం చూస్తున్నాం. ఉదయం జరిగిన అంబటి ఇంట్లో దృశ్యాలు ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఆర్టీవీలో కనిపిస్తున్నాయి. సో ఇటు ఇంట్లో ఉన్న వైసీపీకి నేతలు నాయకులు వీరందరూ ఉన్నారు. అటు గేటుకు బయట అటు టీడీపీకి సంబంధించిన శ్రేణులు ఉండడం ఆ విజువల్ని మనం ప్రస్తుతానికి ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇంటి లోపల ధ్వంసమైన విజువల్స్ని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇంటి లోపల ఒకసారి ఎలాంటి దాడిలో ఎలా ధ్వంసం అయిపోయినాయి అన్న ఇమేజెస్ ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన విజువల్స్ చూస్తే దాడి జరిగిన సమయంలో విజువల్స్ మనం చూడొచ్చు. ఇటు పోలీసులు టీడీపీకి సంబంధించిన శ్రేణులు అప్పటికే ఇంటి లోపలికి చేరుకున్నారు. దాని తర్వాత పోలీసులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు వైసీపీకి సంబంధించిన నేతలు నాయకులు ఇటు అంబటి రాంబాబుకి అడ్డుగా నిల్చొని ఉన్న విజువల్స్ని మనం కింద విజువల్స్లో చూడొచ్చు. అలాగే ఇటు పోలీసులు మన విజువల్స్లో చూడొచ్చు. పోలీసులు ఇటు రాంబాబుకి అలాగే టీడీపీ శ్రేణులకి మధ్యలో పోలీసులు అలాగే కొంతమంది వైసీపీకి సంబంధించిన నాయకులు అడ్డుగా నిల్చొని ఆపే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. మొత్తం మీద మాజీ సీఎం జగన్ దీనిపైన సీరియస్ అయ్యారు. ఇటు సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా ఆయనని పంపిస్తున్నారు. నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి ఇటు సజ్జలను పంపిస్తున్నానంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టమంటూ వార్నింగ్ ఇస్తున్నారు. అక్రమ అరెస్టులు చేస్తూ వైసీపీ నేతలను వేధిస్తున్నారు, వాళ్ళని బాధపడుతున్నారు, వాళ్ళని హింసిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇటు కింద ఆఫీస్కి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. అంబటి రాంబాబు ఆఫీస్కి సంబంధించిన విజువల్స్ని ఫర్నిచర్ మొత్తాన్ని ధ్వంసం చేశారు. అక్కడున్న కార్యకర్తల చేతులకు సంబంధించిన గాయాలను కూడా మనం చూస్తున్నాం. సో మొత్తం మీద నిన్న జరిగిన దృశ్యాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు కానీ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఎలా జరిగాయి, ఒకరిపైన ఒకరు ఎలా దాడి జరిగింది, ఏంటి పరస్పరం ఏం మాట్లాడుకున్నారు అన్న విజువల్స్ సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించిన విజువల్స్ బయటకు వచ్చిన తర్వాతనే తెలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇటు పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కూడా వైసీపీ అలాగే టీడీపీకి సంబంధించిన నాయకులు నేతలు కార్యకర్తలు శ్రేణులు ఎవరిని కూడా రానికుండా ప్రస్తుతానికి పోలీసులు జాగ్రత్త తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే జిల్లా లోపలికి మరి సజ్జలని అలాగే పేర్ని నానిని అలౌ చేస్తారా లేదా అన్న దానిపై క్లారిటీ లేదు. మరి కాసేపట్లోనే మరి ఇటు అంబటి రాంబాబుని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్కి తీసుకెళ్ళి తనకి నోటీసులు సర్వ్ చేస్తారా, మరి మెజిస్ట్రేట్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నది అన్న దానిపై క్లారిటీ లేదు. దీనిపై కొంత ఉత్కంఠమైతే నెలకొంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఎఫ్ఐఆర్ని కూడా మనం ఒక్కసారి కనుక చూస్తే కనుక ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో ఒకసారి మనం చూస్తే సెక్షన్ 126 అలాగే సెక్షన్ 132 ప్రకారం అది డ్యూటీలో ఉన్న గవర్నమెంట్ ఆఫీషియల్ని తన డ్యూటీ నిర్వహించకుండా అడ్డుపడడం, దానికి సంబంధించిన సెక్షన్ ఇది 132. అలాగే 126 సెక్షన్ మనం చూస్తే కనుక 126 అంత పెద్ద సెక్షన్ ఏం కాదు, కానీ 132 ఒక గవర్నమెంట్ ఆఫీసర్ డ్యూటీలో ఉన్న సమయంలో అతన్ని విధులకు అడ్డుపడితే కనుక ఈ సెక్షన్ని అమలు చేస్తారు. దాని తర్వాత సెక్షన్ 351 అలాగే సెక్షన్ 352 ఇంకొక ఎఫ్ఐఆర్లో ఈ సెక్షన్స్ కూడా ఉన్నాయి. 351 352 కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. 351 352 ఒకసారి మనం చూస్తే కనుక 352 క్రిమినల్ ఇంటిమిడేషన్, దీనికి 2 నుంచి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే ఇంటెన్షనల్ ఇన్సల్ట్ అలాగే పబ్లిక్ న్యూసెన్స్ 290 సెక్షన్ 209. ఒకసారి మనం చూస్తే కనుక సెక్షన్ 352 ఇంటెన్షనల్ ఇన్సల్ట్, ఎవరినైనా పర్సనల్గా వాళ్ళని హర్ట్ చేయడం కానీ వాళ్ళని దూషించడం కానీ వాళ్ళ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం కానీ ఈ సెక్షన్ 352 ప్రకారం ఇంటెన్షనల్ ఇన్సల్ట్ చేసినందుకు గాను అలాగే పబ్లిక్ న్యూసెన్స్ చేసినందుకు గాను సెక్షన్ 292 ఈ 5-6 సెక్షన్స్ని ప్రస్తుతానికి అంబటి రాంబాబుపై ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. ఈ 2 ఎఫ్ఐఆర్లు అలాగే రాష్ట్రం మొత్తంగాను ఒక 40 నుంచి 50 ఎఫ్ఐఆర్లు కేసులు కూడా అయినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద వీటన్నిటిపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, వీటన్నిటికీ జైలు శిక్షతో పాటు ఫైన్ని కూడా విధించే అవకాశం ఉంది. సో మొత్తం మీద మ్యాజిస్ట్రేట్ మీదనే ఫైనల్గా డిపెండ్ అయి ఉంది. మ్యాజిస్ట్రేట్ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు, వీటన్నిటిని మరి సీరియస్గా పరిగణిస్తారా, ఇటు సీఎం చంద్రబాబు నాయుడు పైన చేసిన వ్యాఖ్యలని
అలాగే ఇటు విధుల్లో ఉన్న పోలీస్ ఆఫీషియల్స్ని అడ్డుకోవడం కానీ, లేకపోతే శాంతి భద్రతలకు భంగం కలిగించేలాగా వాళ్ళని రెచ్చగొట్టేలాగా చేసిన వ్యాఖ్యలను కానీ వీటన్నిటిపైన కేసులు నమోదైనాయి, వీటన్నిటిపైన సెక్షన్స్ ఉన్నాయి. వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మరి మ్యాజిస్ట్రేట్ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు? ఒక్కసారి మనం ఆఫీస్కి సంబంధించిన విజువల్స్ని చూడొచ్చు. ఆఫీసు ఏ రకంగా ధ్వంసమైంది, అంబటి రాంబాబుకు సంబంధించిన ఫోటో కావచ్చు, ఆ సోఫాలు కావచ్చు, అక్కడ ఉన్న చైర్లు కావచ్చు, వీటన్నిటిని ధ్వంసం చేశారు. అక్కడున్న విండోస్, అక్కడున్న గ్లాసులు అన్నీ పగలగొట్టడం, అక్కడున్న కంప్యూటర్ కానీ, అక్కడున్న సామాగ్రి అంతటిని, అక్కడున్న సీసీ కెమెరాలు, అక్కడున్న టెలివిజన్స్ని వాటన్నిటిని కూడా ధ్వంసం చేశారు. నిన్న ఈ దాడిలో మరి గాయపడిన వారు కూడా ఉన్నారు. ఇటు పార్టీకి సంబంధించిన నాయకులు, వైసీపీకి సంబంధించిన నాయకులు గాయపడిన వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం మీద టీడీపీకి సంబంధించిన శ్రేణులు ఇటు సీఎం చంద్రబాబు నాయుడు పైన చేసిన వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలి, ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలంటూ వాళ్ళైతే చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. ఇటు అంబటి రాంబాబు మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇటు సీఎం జగన్ దీనిపైన ఆయన స్పందించారు, చాలా సీరియస్ అయ్యారు. ఇటు సజ్జలను పంపిస్తున్నారు, అలాగే ఇటు పేర్ని నానిని కూడా పంపిస్తున్నారు. అలాగే ఎంపీలతో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ మినిస్టర్కి కూడా ఒక పెటిషన్ని, ఒక లేఖను కూడా పంపించే ప్రయత్నం చేస్తాము అంటూ నిన్ననే చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. గుంటూరులో హై టెన్షన్ వాతావరణం కూడా నెలకొని ఉంది. ఏ క్షణం ఏం జరగబోతుంది, ఇటు వైసీపీకి సంబంధించిన శ్రేణులు కానీ, ఇటు టీడీపీకి సంబంధించిన శ్రేణులు కానీ ఏం చేయబోతున్నారు? మరి కాసేపట్లో ఇటు వైసీపీకి సంబంధించిన శ్రేణులు మరి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో చేరుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఇటు టీడీపీకి సంబంధించిన శ్రేణులు దీనిపై ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు? ఇటు జిల్లా ఎస్పీ మాత్రం చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎవరు కూడా పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కనిపించకుండా ఉండాలి, అలాంటి చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీ కూడా చెప్పుకొచ్చారు. ఇటు అంబటికి సంబంధించిన ఇంటి దగ్గర ప్రస్తుతం ఉన్న విజువల్స్ని మనం చూస్తున్నాం. పైన రైట్ సైడ్ బాక్స్లో యు ఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్, వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. పగిలిపోయిన అద్దాలను మనం చూస్తున్నాం. ఆఫీసు ధ్వంసం అయిపోయిన ఆఫీసు, అక్కడ చింపేసిన పోస్టర్స్ కానీ, బ్యానర్స్ కానీ, ఫ్లెక్సీలు కానీ, చైర్స్ కానీ, అక్కడ ఆ విజువల్స్ అన్ని మనకు కనిపిస్తున్నాయి. ఆ వెహికల్స్ అన్నిటిని కూడా అక్కడ నుంచి మూవ్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి అక్కడ వెహికల్స్ ఏం కనిపించట్లేదు. మొత్తానికైతే దాడి జరిగిన సమయంలో ధ్వంసమైన ఆ వెహికల్స్ని కూడా తీసుకెళ్లారు. అలాగే ఇటు తన కూతురు, తన తండ్రికి సంబంధించిన అంబటి రాంబాబుకు కూతురు కూడా అక్కడ చేరుకొని, అంబటి రాంబాబు మనం చూడొచ్చు పైన విజువల్లో కనిపిస్తుంది ఎఫ్ఐఆర్. సో అంబటి రాంబాబు కూతురు కూడా కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇంట్లో ఉన్నాయి, వాటన్నిటిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను, తనకు పర్మిషన్ ఇవ్వాలంటూ పోలీసులని అడిగి ఆ డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్లడం జరిగింది. అలాగే ఇటు తన తండ్రికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది, వాటన్నిటిని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాము అంటూ మొత్తానికైతే ఆ మెడికల్ రిపోర్ట్స్ని కూడా తీసుకెళ్లారు. ఉదయం ఇటు అంబటి రాంబాబుకి టిఫిన్ ఇవ్వడానికి తనకు సంబంధించిన వ్యక్తులు వెళ్ళినప్పుడు పోలీసులు ఆల్రెడీ తనకి భోజనం పెట్టాం, ఆల్రెడీ తనకి టిఫిన్ తినిపించేశాము అంటూ వాళ్ళు చెప్పుకొచ్చారు. ఆ టిఫిన్ని కూడా వెనక్కి పంపించారు. మరి ఇప్పుడు ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్ దగ్గర మరి కాసేపట్లో ఆయన మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లి హాజరుపరచబోతున్నారు. ఇటు తన హెల్త్ కండిషన్ కూడా స్టేబుల్గానే ఉంది. తనకు ఏవైతే మందులు ఇవ్వాల్సింది ఉందో, తన బీపీకి సంబంధించి, షుగర్కి సంబంధించి ఆ మందులను కూడా మేము ఇచ్చాము, ఆ మందులను కూడా సప్లై చేశాము అంటూ ఇటు పోలీసులు అయితే చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద ఇటు హై టెన్షన్ వాతావరణం, ఇటు గుంటూరులో హై టెన్షన్ వాతావరణం ఉంది ప్రస్తుతానికి. ఇటు టీటీడీకి సంబంధించిన లడ్డు వ్యవహారంలో, ఆ లడ్డూలో వాడిన ఆ నెయ్యి ఏదైతే ఉందో దాని గురించి చర్చ నడుస్తుంది. దానికి సంబంధించిన పోస్టర్స్, దానికి సంబంధించిన బ్యానర్సు, ఫ్లెక్సీలు ప్రస్తుతానికి ఇటు గుంటూరు, చిలకలూరిపేట, అలాగే పల్నాడు జిల్లాలో ఆ పోస్టర్సు, ఆ ఫ్లెక్సీలు ఏవైతే కనిపించాయో వాటి మీద మాట్లాడారు. వాటి మీద అంబటి రాంబాబు మొదటగా మాట్లాడడం, వాటన్నిటి మీద ఇటు టీడీపీకి సంబంధించిన శ్రేణులు రియాక్ట్ అవ్వడం. సో మొత్తం మీద ఈ అంబటి రాంబాబు ఎపిసోడ్ మరి ఎలా ముగియబోతుంది, ఎలా ముందుకెళ్ళబోతుంది అని ప్రస్తుతానికైతే ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. దీనికి సంబంధించి మనం విజువల్స్ని చూస్తున్నాం. తను మాట్లాడే ముందు, తన ప్రెస్ మీట్కి వెళ్ళే ముందు ఉన్న విజువల్స్ని చూస్తున్నాం. దాడి జరిగిన తర్వాత ఉన్న విజువల్స్ని కింద రైట్ సైడ్ బాక్స్లో దాడి జరిగిన తర్వాత ఉన్న విజువల్స్ని కూడా చూస్తున్నాం. సో మొత్తం మీద ఇటు అంబటి రాంబాబు ఎపిసోడ్ ఎలా ముగియబోతుంది మరి కాసేపట్లోనే తెలియబోతుంది. ఇటు మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తనని మరి కాసేపట్లో తీసుకెళ్ళబోతున్నట్టు